Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching Kirtana Ministries Celebrate every single day. Either Karana Marks are there to kitchen to walk that has been taken from Isaiah chapter 57, verse 2. It says in the Bible, those who walk uprightly enter into peace. They find rest as they lie in death. మరి దేవుడి కాలంలో ఇస్తున్నట్టు గొప్ప వాగ్దానం ఏమంటే ఎవరైతే మరి ఈ లోకంలో సూచన మార్గంలో నడుస్తారో వారు విశ్రాంతి పొందుతారు అనేది. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ బీయింగ్ ఏ క్రిస్టియన్. సో యూ డోంట్ నీడ్ టు బీ ఇన్ దిస్ వరల్డ్ లైక్ మోర్ డిప్లొమాటిక్. దేవుడి ఇచ్చినటువంటి వాక్యాన్ని మరి వాక్యానుసారి జీవితాన్ని జీవించడంలో అయితేనేమి, మరి దేవుడి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం అనేకులకు బోధించడంలో అయితేనేమి, మరి దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ మనకు బైబిల్లో మనకు నేర్పించిన విధానం ఏమంటే దేవుని యొక్క వాక్యము మరి అది రెండంచుల ఖడ్గంగా ఉంటుంది. ఒక్కొక్కసారి అది మనల్ని హెచ్చరించేదిలాగా ఉంటుంది, ఒక్కొక్కసారి మనల్ని సవరించేదిలాగా ఉంటుంది, ఒక్కొక్కసారి మన జీవితాన్ని ఎంకరేజ్ చేసేలాగా ఉంటుంది, ఒక్కొక్కసారి మనలో ఉన్న తప్పిదాలను ఎంచేదిలాగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం. అలాంటి పదైన వాక్యాన్ని మన జీవితంలో ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటామో అన్ని విషయాల్లో మనము దేవుని యొక్క వాక్యం మనం ఎంకరేజ్ చేసినప్పుడే దేవుని వాక్యాన్ని చాలామంది తీసుకునేవారుగా ఉంటారు. కానీ అదే వాక్యము మరి ఆ వాక్యం చేత మనం సవరించబడినప్పుడు మనకు మరి మన సంఘ కాపురులు మనకి ఈ విషయాలు చెప్పేటప్పుడు కొంతమంది ఆ విషయాలను తీసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ బైబిల్ ఏమంటుందంటే ఎప్పుడైతే నీవు దేవుని యొక్క వాక్యాన్ని నీ సూచిగా నీ యొక్క జీవితము సూచి మార్గంలో నడిచినప్పుడు మరి వితౌట్ ఎనీథింగ్ లైక్ ఈ లోకంలో మరి ఎలాంటి డిప్లొమాటిక్ లేకుండా మనుష్యులను మరి మనం ప్లీజ్ చేస్తూ దేవుని ప్లీజ్ చేయకుండా ఈ లోకంలో మరి మనం మనుష్యుల చేత మెప్పు పొందడానికి దేవునికి దూరంగా వెళ్ళి లేకపోతే మరి మనుష్యులకు దేవునికి ఇద్దరికి మనము మెప్పు పొందాలనేది చాలామంది యొక్క మరి ఆశ ఉంటుంది. కానీ బైబిల్ అంటుంది ఈ లోకంలో ఉన్న మనుషుల చేత మెప్పు పొందబడినప్పుడు దేవుని చేత నువ్వు తిరస్కరించబడతావు. అదేవిధంగా దేవుని చేత మెప్పు పొందబడినప్పుడు చాలా సమయాల్లో ఈ లోకం నిన్ను తిరస్కరిస్తుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మన యొక్క హృదయం ఎలా ఉండాలంటే నీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా అది దేవుని యొక్క సన్నిధిలో మరి దేవునికి మరి యాక్సెప్టబుల్గా ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి ప్రతినిత్యం. నువ్వు నీ యొక్క నడవడిక, నీ యొక్క బిహేవియర్, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క జీవితము ఈ లోకంలో ఉన్న మనుషులకు మరి ఇష్టమున్నా లేకపోయినా దేవునికి ఇష్టడుగా జీవించాలి. దేవునికి ఇష్టడైన కుమారుడుగా జీవించినప్పుడు ఈ లోకంలో నువ్వు నీ జీవితం ఎంతో సూచిగా ఉన్నప్పుడు నిన్ను చూచి అనేకులు మరి మీ యొక్క సాక్ష్యం ద్వారా మరి అనేకులకు అది ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. అంతేగాని మనము లోకంలో మరి సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా, సంఘంలో లేనప్పుడు ఒకలాగా, డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా, జాబ్ ఉన్నప్పుడు ఒకలాగా, జాబ్ లేనప్పుడు ఒకలాగా, మనకు సహాయం చేసినప్పుడు మనుషులతో ఒకలాగా, సహాయం చేయనప్పుడు అదే మనుషులను మనం దూషిస్తూ మన యొక్క జీవితంలో మనము మరి రెండు రకాలుగా మన జీవితాన్ని ఉన్నప్పుడు దేవుడి చేత మనం హర్షింపబడటం చాలా కష్టం. ఏదైనప్పటికీ నీ యొక్క ఒపీనియన్ కానీ అది దేవుని యొక్క వాక్యం చేత కట్టబడి ఉంటే నీ జీవితము నీ యొక్క ఒపీనియన్ చాలా సూచిగా ఉండాలి. నువ్వు చేసే గైడెన్స్, నువ్వు ఇచ్చే గైడెన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా దేవుని వాక్యం చేత మరి కట్టబడినై ఉన్నప్పుడు నీ యొక్క మరి తుద వరకు నీ యొక్క జీవితము యేసు క్రీస్తు సన్నిధిలో యాక్సెప్టెన్స్గా ఉంటూ మరి ఆ నిత్య జీవంలో నీ యొక్క గొప్ప స్థానం కలిగి ఉంటున్నావు. అదే సమయంలో దేవుడి నుంచి వచ్చే ప్రతి రివార్డ్స్ను ఈ లోకంలో నుంచి నీకు ఎలాంటి అవార్డ్స్ రాకపోయినప్పటికీ, రివార్డ్స్ రాకపోయినప్పటికీ, గుర్తింపు రాకపోయినప్పటికీ దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రతి కార్యము మరి దేవుని సన్నిధిలో గొప్పగా నీ యొక్క జీవితము ఉంటుందనేదే దేవుడు మనందరికీ ఈరోజు చెప్తున్నట్టు గొప్ప వాగ్దానం. So let's have this small prayer. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching Kirtana Ministries Celebrate every single day. As the Bible says today to each one of us, ఎప్పుడైతే నీ జీవితంలో మరి దేవుని ఇచ్చినటువంటి వాక్యానుసారంటి జీవితము సూచిగా నీ యొక్క జీవితం ఉన్నప్పుడు మరి ఎలాంటి విషయంలో కూడా మనుషుల మెప్పు కాకుండా దేవుని మెప్పు కోసం నీ యొక్క జీవితం ఉన్నప్పుడు మరి కష్టంలో ఉన్నప్పుడు ఒకలాగా, సుఖంలో ఉన్నప్పుడు ఒకలాగా దేవుని సన్నిధిలో ఉండడము, మరి జాబ్ ఉన్నప్పుడు ఒకలాగా, జాబ్ లేనప్పుడు ఒకలాగా దేవుని సన్నిధిలో ఉండడము, మరి ఆశీర్వాదాలు పొందకున్నప్పుడు ఒకలాగా, ఆశీర్వాదాలు పొందిన తర్వాత ఒకలాగా ఉండడము, అది ఈ లోకంలో నుండి మనుషుల మెప్పు కోసం మనము ఈ లోకంలో నుండి మనుషుల కోసం మనం బ్రతకకుండా దేవుని సన్నిధిలో మన
మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇది నా జీవితము దేవుని చేత ఎన్నుకోబడ్డ జీవితము, దేవుడు నా జీవితంలో ఒక కార్యం కలిగిస్తాడు, ఆయన మాత్రమే నేను నమ్మిక కలిగి ఉన్నాను అనే ఒక వాగ్దానాన్ని నీలో ఉంచుకొని అదే వాగ్దానాన్ని ఇతరులకు నువ్వు బోధిస్తున్నప్పుడు నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు పొందుకోగలుగుతావు. Let the people who's been watching this video, let those people receive strength right now in the name of Jesus Christ we pray. Amen and amen. We thank you for everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post it to your friends and family members. Thank you very much. Amen.